దగ్గర సన్ చూసి బట్టలు ఆరబెట్టాను. నా కష్టాలు అయితే ఇంకా అసలు ఇదైతే ప్రాసెస్లో ఉన్న గాజర్ కా హల్వా. అసలు ఈ కలర్ చూస్తేనే తినేయాలి. సబ్స్క్రైబ్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా 2026లో ఫస్ట్ డే అంటే న్యూ ఇయర్ బ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 మీకు బోల్డ్ అంత హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు కూడా మీ సపోర్ట్ 2025లో ఎలా ఇచ్చారో అలానే ఈ ఇయర్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా ఐడి కూడా ఉంది. అక్కడ కూడా మీరు నాకు డిఎం చేయొచ్చు, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నేనైతే న్యూ ఇయర్ స్పెషల్ ఏదో ఒక స్వీట్ అయితే చేయాలి కాబట్టి ఫ్రెష్ అయిపోయి చక్కగా బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం వేస్తూ, సీజనే కదా మరి గాజర్ కా హల్వా చేస్తున్నా. సెకండ్ టైం మన ఇంట్లో గాజర్ కా హల్వా చేయడం. మామూలుగా న్యూ ఇయర్ అంటే ఏదో ఒక స్వీట్ చేస్తాం, కేక్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కేక్ కామన్, మా అమ్మాయికి అయితే బోర్ అయిపోయింది, ఎవ్రీ వీక్ కావాలంటది, చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి. కాబట్టి ఇంకా సరే ఎలానో గాజర్ ఉన్నాయి, గాజర్ కా హల్వా చేద్దామని అయితే చేస్తున్నాను. న్యూ ఇయర్ రోజు మీరు కూడా మంచిగా నోరు తీపి చేసుకోండి, కుదిరితే గుడికి వెళ్ళండి. ఏం లేదు, మంచిగా స్టార్ట్ అయితే మంచిగా ఉంటుందని అంతే. ఇప్పటి వరకు అయితే మా ప్లాన్స్ ఏం లేవు, బయటికి వెళ్ళాలా వద్దా ఏంటని ఏం డిసైడ్ అవ్వలేదు. బాగా చలిగా ఉంది, డే టైంలో కూడా 16 degrees క్రాస్ అవ్వట్లేదు, అంత చలి. 1 week అయింది దగ్గర సన్ చూసి. బట్టలు ఆరబెట్టాను. నా కష్టాలు అయితే ఇంకా అసలు మామూలు కాదు. అవన్నీ చెప్తాను. మా వాళ్ళు హాల్లో వెయిట్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కోసం, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదైతే ప్రాసెస్లో ఉన్న గాజర్ కా హల్వా. అసలు ఈ కలర్ చూస్తేనే తినేయాలనిపిస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది. పాపకు వేసి ఇచ్చేసాను, తను తినేసింది కూడా. అది కిచెన్లో పనులు. అయితే హాల్లో మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కలుద్దాం, విష్ చేద్దాం. హలో, హ్యాపీ న్యూ ఇయర్ బాబు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అవర్ లవ్లీ సబ్స్క్రైబర్స్. విష్ యూ ఆల్ హ్యాపీ, హెల్తీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని బాబు, 5K అయ్యేలా చూడాలి. దిస్ ఇయర్ మా ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. మా బట్టలను అయితే ఇగ్నోర్ చేసేయండి. అవి బయట ఎన్ని రోజులు పెట్టినా అస్సలు ఆరట్లేదు. ఇక్కడైతే హీటర్ పక్కన కదా, బయట డే లైట్లో కొంతసేపు ఉంచడం, తర్వాత తీసుకొచ్చి ఇలా హీటర్ పక్కన పెట్టేయడం. 1 month కష్టాలు అయితే తప్పవు. ఇంకో 15 days. Are you ready for breakfast, Babu? Yeah, I'm waiting. ఇంకా న్యూ ఇయర్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఈరోజు కూడా అన్నం, పప్పు, కూర ఏం వండుకుంటాంలే అనుకున్నాం. స్వీట్ ఎలానో చేసేసాను కదా, గాజర్ హల్వా ఎలానో ఉంది, అండ్ అన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. సో సింపుల్గా వెజిటబుల్ పులావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మేము వెజ్, థర్స్డే రోజు నాన్ వెజ్ తినాం కాబట్టి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే నో నాన్ వెజ్ ఇంట్లో. కాబట్టి ఇంకా వెజ్లో అంటే వెజ్ పులావ్కి, వెజ్ బిర్యానీకి మించిన ఆప్షన్స్ ఏముంటాయి. పన్నీర్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో ఎలానో అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, పన్నీర్ మాత్రం లేదు. కాబట్టి ఇంకా వెజ్ పులావే చేద్దామని డిసైడ్ అయిపోయి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్ వేసుకొని మంచిగా చేసుకుంటే అసలు ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఫుడ్ కన్నా వెజ్ ఫుడ్డే బెస్ట్ అనిపిస్తుంది. అంటే వెజ్లో కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి మనకు తెలియకుండా. నాన్ వెజిటేరియన్స్ ఏమనుకుంటారంటే వెజ్ అంటే అబ్బా వెజ్ తినే డేసా అని అనుకుంటారు, కానీ వెజ్లో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి నా కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ హైప్ చేయండి.
అండ్ ఇక్కడ చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. ముందుగా కొంచెం నూనె నెయ్యి తీసుకోండి, అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అది పచ్చివాసన పోయిన తర్వాత ముందు ఫ్రై అవ్వాల్సిన వెజిటేబుల్స్ అంటే గోబీ, మటర్ ఇలాంటివి వేసుకొని, తర్వాత ఆలు, గాజర్ అన్నీ వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోవడానికి పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి. అప్పుడు చక్కగా మగ్గిపోతాయి. వెజిటేబుల్స్ అన్నీ ఓకే కొంచెం మగ్గాయి, ఒక 30% అనుకున్నప్పుడు టొమాటో యాడ్ చేయండి. టొమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవడమే. వెజిటేబుల్స్ ఈ ప్రాసెస్లోనే మీకు ఒక 40-50% వరకు కుక్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకేముంది, రైస్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే చక్కగా ఎమ్మీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతకీ మీరు పులావ్ ఎలా చేస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి అని నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను, కానీ మీరు మాత్రం నాకేం చెప్పట్లేదు. ఈరోజన్నా అట్లీస్ట్ వీకెండ్ టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ అయితే నా కోసం డ్రాప్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను వీడియో లైవ్ అయినప్పటి నుంచి. 2025లో మీకు ఏమన్నా చెడు జరిగినా, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా అవన్నీ 2025లోనే వదిలేసి 2026లో అంతా మనకి మంచి జరుగుతుంది అనుకుంటూ స్టార్ట్ చేయండి. దేనికన్నా ఆలోచిస్తూనో భయపడుతూనో ఏదన్నా పని స్టార్ట్ చేయలేకపోతుంటే ఇదే మంచి రోజు అనుకొని స్టార్ట్ చేసుకొని మీరు ఏమేమి రీచ్ అవ్వాలనుకున్నారో ఆ గోల్స్ అన్నీ అచీవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా సరే మనం స్టార్ట్ చేయడం ఈజీగానే స్టార్ట్ చేస్తాం, కానీ అందులో కన్సిస్టెంట్గా ఉండి హార్డ్ వర్క్ చేసి ఫైనల్గా మనం అనుకున్న రిజల్ట్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. దానికోసం మనకి బోల్డ్ అంత పేషెన్స్ కావాలి. కాబట్టి ఓపిక పెంచుకొని ఓపికగా హార్డ్ వర్క్ చేయండి. యూట్యూబ్ ఏంటి ఎందులోనా సక్సెస్ అవ్వచ్చు. మీరు ఏదైనా చదువుకోవాలన్నా సరే, కోర్స్ చేయాలన్నా, లైక్ నేను చెప్పినట్టు యూట్యూబే చేయాలనుకున్నా సరే బోల్డ్ అంత కన్సిస్టెన్సీగా బోల్డ్ అంత పేషెన్స్తో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అలానే ఉండి మీరు అన్నిట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలా మాటల్లోనే ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోయింది. సెటిల్ అయ్యే టైం ఇచ్చాను, కొంచెం ఓపెన్ చేస్తే మంచిగా పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి కొంతసేపు అలా కూర్చున్నాం. ఈవినింగ్ చాలా త్వరగా చీకటి పడిపోతుంది. ఇప్పుడు మేము అరౌండ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాం. బయట చూడండి ఎలా ఉందో. అక్కడ మీకు కనపడేది సన్, అసలు ఎక్కడ సన్ రైజ్ కనపడట్లేదు, జస్ట్ సన్ మాత్రం అలా కనిపిస్తుంది. అందుకే మీకోసం రికార్డ్ చేశాను. అండ్ యాజ్ యూజువల్ ఏదన్నా హాలిడే అన్నా ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నా ట్రాఫిక్ జామ్ అయితే కామన్ కదా ప్రతి చోట. అలానే మా దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా మేము ఇలా కార్లో కూర్చొని ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యి వెయిట్ చేస్తున్నాం. వచ్చేప్పుడే అనుకున్నాం డిఎల్ఎఫ్ మాల్కి వెళ్ళకూడదు, అక్కడ ఈరోజు చాలా రష్ ఉంటుంది, అందరూ అక్కడికే వెళ్తారని. బట్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు అన్నారు మా వారు. సరే అని వచ్చాం. వచ్చినందుకు అలానే అక్కడంతా పార్కింగ్ ఫుల్ అయిపోయి ఉంది. ఇంకా చేసేదేం లేక లాస్ట్ ఇయర్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను లాస్ట్ ఇయర్ ఒక మాల్ అయితే చూపెట్టాను. అది అప్పట్లో చాలా కొత్తగా అప్పుడే వస్తున్న మాల్ అనమాట. ఇయర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయిపోయిందిలేండి. ఇంకా మనకి ఈ సంవత్సరం కూడా ఆ మాల్లో రాసి పెట్టుంది, అక్కడికే వెళ్దామని. ఇంకైతే అక్కడికే బయలుదేరాం. ఏం లేదు, కొంతసేపు సరదాగా అలా టైం స్పెండ్ చేద్దామని. నాకు తెలుసు బయటకు వస్తే ఇలానే ఉంటుంది సిచ్యువేషన్. అందరూ న్యూ ఇయర్ అనగానే బయటకు వెళ్ళిపోదాం, మాల్స్కి వెళ్దాం అని అనుకుంటారు, అది సహజం కదా. అలానే మళ్ళానే అందరూ. సో ఇక్కడ ప్రతి ప్లేస్లో పార్కింగ్ ఫుల్ అని పెట్టేసి డైవర్ట్ చేసేస్తూ ఉన్నారు. ఇంకా నేను చెప్పిన మాల్కి అయితే వచ్చేసాం. అక్కడ చూడండి మంచిగా ఇలా క్రిస్మస్ కోసం అయితే డెకరేట్ చేసి పెట్టేశారు. చాలా బాగుంది క్రిస్మస్ డెకోర్ అయితే. సో ఫస్ట్ ఇక్కడ మోడర్న్ బజార్ అని ఉంటే అది చూద్దామని వచ్చాం. మనం ఎప్పుడు స్మార్ట్ బజార్కి వెళ్తాం కదా, ఇక్కడ కూడా చూద్దామని. ఇక్కడ ఈ క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసిన స్నోమ్యాన్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో. అసలు నాకు ఒకటి తీసుకొని తెచ్చేసుకోవాలనిపించింది. ఇంకా అక్కడ నుంచి స్లోగా మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా తిరిగాం.
ఇంక ఇదైతే హోమ్ స్టాప్, హోమ్ సెంటర్ లాగే హోమ్ స్టాప్. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఐటమ్సే ఉన్నాయి, అన్నీ క్రాకరీ అవన్నీ. సో ఫస్ట్ మన ఫేవరెట్ కప్స్ కాబట్టి నేనైతే కప్స్ దగ్గరకు వచ్చి చూశాను. ఏం కొనలేదులేండి ఈరోజు అంతా ఆల్మోస్ట్ విండో షాపింగే. మా హస్బెండ్కి ఏదో చిన్న చిన్న షాపింగ్ ఉంటే తను చేసుకున్నారు, కానీ నా సైడ్ నుంచి నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. అంతా విండో షాపింగే. అన్నీ చూశాను, బాగున్నాయి అనుకున్నాను అంతే. ఇంకా అలా ఒక్కొక్కటిగా చూస్తూ వచ్చాం. ఇవన్నీ అయితే అసలు ఎంత బాగుంటున్నాయో ఈ మధ్య. అసలు అందరి దగ్గర క్రాకరీ అసలు మామూలుగా ఉండట్లేదు, కలర్ఫుల్గా. ఈ డిన్నర్ సెట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. అవి డెకరేషన్గా పెట్టుకోవడానికే కానీ యూజ్ చేయడానికా అన్నట్టుంది నాకు. నేనైతే యూజ్ చేయలేని వాటిని షో పీసులుగానే పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడైతే బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నారో అసలు. అండ్ ఇవన్నీ ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, హోమ్ డెకారే కదా ఉంటుంది. ఇందులో ఏ ప్లాంట్ మీరు పిక్ చేసుకున్నా సరే 595 రూపీస్. ఇందులో కూడా అన్ని ఆఫర్స్ ఉన్నాయి లైక్ హోమ్ సెంటర్ లాగే. అండ్ ఈ కప్ అండ్ సాసర్ చూసారా ఎంత బాగుందో. సాసరే చాలా హెవీగా ఉంది, కప్పు లైట్ వెయిటే ఉంది. అదే మీకోసం అయితే రికార్డ్ చేశాను. అయితే మాస్టర్ ప్రో మల్టీ కుక్ మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఇప్పుడు అగారో బ్రాండ్ వాళ్ళు చూస్తున్నాం కదా, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. అలాంటిదేవి ఈ కంటైనర్స్ అన్నీ చూడడానికి బాగున్నాయి, కానీ ఇవన్నీ ప్లాస్టిక్. ఇంకా హోమ్ స్టాప్ నుంచి బయటకు వచ్చాక పైనుంచి డెకరేషన్ నాకు బాగా అనిపించింది, సరే కదా అని ఒకసారి డెకరేషన్ కూడా రికార్డ్ చేశాను క్రిస్మస్ది. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. లైఫ్ స్టైల్లో మా వారికి ఏదో ఒక చిన్న పని ఉందంటే లైఫ్ స్టైల్కి వెళ్దామా అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళే ముందు ఎలానో ఈవినింగ్ అయిపోయింది కదా, బాగా చల్లగా కూడా ఉంది. సో మా అమ్మాయికి ఏమన్నా స్నాక్స్లా పెట్టించేసి మేమైతే ఒక కాఫీ తాగేద్దాం అని అనుకున్నాం. సో అదే తన కోసం చూస్తున్నాం ఏం తింటుంది ఏంటి అని. ఫైనల్గా అన్నీ చెక్ చేసిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటానంది. సో తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇప్పించేసి మేము మంచిగా ఒక మంచి హాట్ కాఫీ అయితే తాగాం. అసలు ఈ వెదర్లో వేడివేడిగా ఏమైనా తాగుతుంటే భలే అనిపిస్తుంది. ఇక్కడ ఇంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నాం కదా, ఏం ఆర్డర్ చేసామో ఎన్ని కొనేసామో అనుకుంటారు ఎవరన్నా చూస్తే. అంత సీరియస్ డిస్కషన్లా ఉంది. మా అమ్మాయి వీడియో తీసింది. అండ్ ఇంకా అక్కడ నుంచి ఆ ఫ్లోర్లోనే మార్కెట్ 99 అయితే ఉంది. లిఫ్ట్ దగ్గరికి రాగానే అది కనిపించింది. సరే ఇది కూడా ఒక లుక్ వేద్దామని వచ్చేసాం. ఈ డిజైనర్ బౌల్స్ ఉన్నాయి చూసారా, ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఈ మధ్య రైస్ బౌల్స్లా చేస్తున్నారు కదా, అలా చేసి పెడితే బాగుంటుంది అనిపించింది. చూశాను నేను, చూస్తే 499 రూపీస్ ఉంది ఒక్కొక్కటి. అమ్మో అంత అవసరమా, ఇప్పుడు అవసరం లేదులే అని వచ్చేసా. అండ్ ఇదైతే నెస్టీషియా స్టోర్. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తూనే ఉన్నారు కదా, బోల్డ్ అంతా ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే. అంతే బాగుంటాయి కూడా, బట్ నాకైతే కాస్ట్లీ అనిపించింది. చాలా అంటే చాలానే కాస్ట్లీ. కాకపోతే క్వాలిటీ బాగుంది, చూడ్డానికి బాగుంది. అవి పెడితే ఆటోమేటిక్గా మీ కిచెన్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఈ స్టోర్ లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇంతకుముందు అక్కడక్కడ వింటూ ఉండేదాన్ని దీని గురించి, బట్ ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి చోట ఇవే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆర్గనైజర్స్ చూస్తే అసలు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇలాంటిది ఒకటి కంపల్సరీ మన కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే ఉండాలని నాకు అనిపించింది. ఇవైతే మంచిగా సెంటెడ్ క్యాండిల్స్ అనమాట, క్యాండిల్స్ అండ్ క్యాండిల్ హోల్డర్స్. ఇవంతా సెట్ కొనేసుకొని మన ఇంట్లో కార్నర్ సెట్ చేసేసుకోవడమే అనమాట. ఆ క్యాండిల్ హోల్డర్లో చక్కగా క్యాండిల్స్ పెట్టేసుకున్నాం అంటే సూపర్. అసలు ఇంటి అంబియన్స్ అంతా మారిపోతుంది. ఇక్కడ ఇంకా నా పనిలో నేను వీడియో తీస్తూ అంతా బిజీగా ఉంటే ఇక్కడ డాడ్ అండ్ డాటర్ ఏంటో మరి సీరియస్గా డిస్కస్ చేసేస్తున్నారు. ఏం కొనేస్తారో అనుకున్నాను, ఏం కొనలేదు. ఫైనల్గా ఈ బుద్ధుడి స్టాచ్యూ కూడా భలే ఉంది. ఇంకా ఫైనల్గా మా వారి పని మీద లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆయన తనకు కావాల్సినవి ఏవో చూసుకుంటున్నారు. అంటే ఆఫీస్ వేర్ స్వెటర్స్ ఏవో కావాలన్నారు, అవేమైనా ఆఫర్స్లో ఉన్నాయా అని చూస్తున్నారు. ఫైనల్గా చూసారులేండి. షూస్ అయితే ఇప్పుడు మంచిగా ఆఫర్లో ఉన్నాయి. లైఫ్ స్టైల్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి దానిలో ఐ థింక్ అప్ టు 50% ఆఫ్ అలా ఉంది. ఇంకా మంచిగా అలా బయట టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాం. బయట ఏం తినే ప్లాన్ లేదు. ఇంకా డిన్నర్కి అయితే ఏం చేసుకోవాలి అనుకుంటుంటే ఇడ్లీ పిండి ఉంది. మరి న్యూ ఇయర్ రోజు ఇడ్లీ ఏం చేసుకుంటానులే, ఎలాగో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, మంచిగా వెజిటబుల్ పోహా అయితే చేసుకొని తిందాం, వేడివేడిగా బాగుంటుందని అనిపించింది. ఈ వెదర్కి ఇలాంటివే బాగుంటాయి. మంచిగా వేడివేడిగా చేసుకొని అలా అలా తినేస్తూ ఉంటే బాగుంటుంది. అందులో కొంచెం మనం హెల్తీయర్ వర్షన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది. పోహా అంటే పీనట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ముందుగా కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేశాను. ప్రతిసారి ఇలానే ఆయిల్లో ఫ్రై చేయను, అప్పుడప్పుడు ఎయిర్ ఫ్రై కూడా చేసి పెట్టేసుకుంటాను పల్లీలు ఒక బాక్స్లో. అవైతే పైనుంచి వేసేసుకోవచ్చు, కానీ ఇవాళ రెడీగా లేవు. సరే అందులో
అయినా పెట్టాలి, ఇక్కడ కూడా ఫ్రై చేసేస్తే ఈజీగా అయిపోద్ది కదా అన్నట్టు ఆయిల్లో ఫ్రై చేసేసాను. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిగతా పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, మనం యాడ్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. పోహాలో చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ గాజర్ మటర్ యాడ్ చేశాను, కానీ మీ దగ్గర ఉంటే మీరు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీరు పోహా ఎలా చేస్తారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకు పోహా కన్నా కూడా ఉగ్గాని అంటే చాలా ఇష్టం. మరమరాలతో చేస్తారు కదా, బజ్జీ అవసరం లేదు, బజ్జీ లేకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోతాను. ఇంకా పోహాకి మనం ముందే అటుకులు కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా, వాటర్లో వాష్ చేసి మీరు ఒక స్ట్రైనర్లో వేసి పెట్టారంటే మంచిగా పొడి పొడిగా అవుతాయి. ఇక్కడ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసాం కదా, అవి ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. సేమ్ మనం పులావ్స్లో ఎలా వెజిటబుల్స్ ఫ్రై అవ్వడానికి వేస్తామో ఇందులో కూడా అంతే. అలా యాడ్ చేసి కొంచెం లిడ్ క్లోజ్ చేశారంటే ఈ పీస్ పచ్చివి కదా, పీస్ అండ్ గాజర్ కొంచెం మగ్గినట్టు సాఫ్ట్ అవుతాయి అన్నమాట. అంతే, మరీ ఎక్కువ కుక్ అయిపోవసరం లేదు. మరీ ఎక్కువ కుక్ అయిపోయినా కూడా సాగీగా ఉంటాయి, మీకు అలా పంట కింద క్రంచీగా తగులుతూ ఉంటేనే బాగుంటాయి. ఇంకా వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి అనుకున్నప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న పోహా ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంకా దీనికి పైనుంచి ఏం యాడ్ చేయక్కర్లేదు. పోహా కూడా వేసి మిక్స్ చేశాక మళ్ళీ ఒక 1 minute లిడ్ లూజ్ చేశారంటే సరిపోతుంది. నేను దీనిలో స్పెషల్గా కారం అలాంటివి ఏమి యాడ్ చేయను. పోహాలో కారం యాడ్ చేయకపోతేనే బాగుంటుంది, కానీ కొంతమంది యాడ్ చేస్తారు. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్తోనే స్పైస్ వచ్చేలా చూసుకుంటాను. ఇంకా ఫైనల్గా అంతా మిక్స్ అయి పోహా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు పైనుంచి చక్కగా నిమ్మకాయ పిండేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి పైనుంచి వేసేసుకున్నామంటే యమ్మీ యమ్మీ పోహా అయితే రెడీ అయిపోయినట్టే. సూపర్ హెల్తీ, డైట్లో ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా ఏమీ ఆలోచించకుండా ఎటువంటి భయాలు లేకుండా తినేసేయచ్చు. మీరు మీ న్యూ ఇయర్ రోజు ఏం చేశారు? వెజ్ తిన్నారా, నాన్ వెజ్ తిన్నారా, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, ఇంట్లో చేసుకున్నారా, లంచ్ కానీ డిన్నర్ కానీ బయటికి వెళ్ళారా అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.